జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీన మెదక్ జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ నిర్వహించబడుతోంది. సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ తెలిపారు. మంగళవారం మెదక్ కోర్టు ఆవరణ నుండి సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ ఈ నెల 8న జరుగు లోక్ అదాలత్పై ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమార్గమే రాజమార్గం అనే సదుద్దేశంతో కక్షిదారులకు త్వరత మరియు సమ్మతమైన న్యాయం సులువుగా అందుబాటులో ఉండాలి. కావున మెదక్ జిల్లా కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ జాతీయ లోక్ అదాలత్ ని విజయవంతం చేయాలని, ప్రజలందరూ ఒక సామరస్య వాతావరణంలో ప్రశాంతంగా జీవించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోరుతోందని వివరించారు. అందరికీ నమస్కారం. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీన మెదక్ జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో అంటే మెదక్ మరియు నర్సాపూర్ కోర్టు సముదాయాలలో లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. రాజీ మార్గమే రాజమార్గము అనే సదుద్దేశంతో కక్షిదారులకు త్వరిత మరియు సమ్మతమైన న్యాయం సులువుగా అందుబాటులో ఉండాలని దేశవ్యాప్తంగా ఆ రోజు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. జిల్లా న్యాయ సేవాధికార గౌరవ చైర్పర్సన్ ఆదేశాల మేరకు కక్షిదారుల సౌకర్యార్థం ఈ నెల 1వ తేదీ నుంచే లోక్ అదాలత్ బెంచీలను ఆయా న్యాయస్థానాల్లోనే ఏర్పాటు చేశాము. వివాహ సంబంధ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూమి తగాదాలు, డబ్బు తగాదాలు, ప్రమాద పరిహార కేసులు, చిన్న చిన్న క్రిమినల్ కేసులు అన్నీ కూడా ఈ లోక్ అదాలత్లో పరిష్కారానికి అర్హమైనటువంటి కేసులు. క్రిమినల్ కేసులు ఇలా వివిధ రకాల కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సుహృద్భావ మార్గం. అంతేకాకుండా కోర్టులో కేసు వేసే అర్హత కలిగిన సమస్య ఏదైనా కేసు వేయకుండా ప్రీ లిటిగేషన్ సెటిల్మెంట్ ద్వారా ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు. వేగంగా కేసుల పరిష్కారం అవటమే కాకుండా లోక్ అదాలత్ వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి కక్షిదారులకు న్యాయసమ్మతమైన కక్షిదారుల సమ్మతమైన అవార్డు ఇవ్వటం వల్ల చివరి పరిష్కారంగా ఇది మిగిలిపోతుంది. తద్వారా అప్పీలుకు వీలు లేకుండా కక్షిదారులు మళ్ళీ ఆ విషయం మీద కొట్లాడుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. తర్వాత కోర్టులో కట్టినటువంటి ఫీజులు కూడా వాపసు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. దీని మీద ఈ జాతీయ లోక్ అదాలత్ని 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అన్ని న్యాయస్థాన సముదాయాలలో నిర్వహించటం వల్ల కక్షిదారులకు అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మెదక్ జిల్లా కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని, మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని జిల్లా న్యాయ సేవాధికార ఆశిస్తుంది. థ్యాంక్ యూ.